Hi friends, this is Vikram Fix Zone. This video about కేబుల్ గురించి అండి, ఎక్సెస్ వెయిట్ గురించి అని మనం మీకు చెప్తాం అనుకున్నాం కానీ ఫుల్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్గా. ఏంటంటే మీరు ఎక్సెస్ వెయిట్ వేయడం వల్ల మనకి డ్యామేజ్ అవుతుంది. ఎలాగా ఏంటి అంటే సింపుల్ అండి, ప్రతి ఒక్క ఎక్విప్మెంట్కి దానికి తగ్గట్టుగా వెయిట్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా కేబుల్ అనేది తయారు చేయబడుతుంది. అంతేగాని మనం ఎక్సెస్ వెయిట్ వేయడం వల్ల ఏంటంటే ఆ కేబుల్ క్యాపబిలిటీ సరిపోక తెగే ఛాన్సెస్ ఉంటాయి, తెగి మన మీద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్. కేబుల్ మిషన్ తెగింది, ప్రాబ్లం లేదు, బట్ మనం డ్యామేజ్ అవుతాం. సో సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఆ వెయిట్ని చూసుకొని జాగ్రత్తగా వేసుకుంటూ స్లో ఇంటెన్షన్తో చేసుకుంటే సరిపోయింది. లేదు అంటే ఆల్టర్నేట్ మనం చెప్పా కదండి, వెయిట్స్ డంబుల్స్తో చేయొచ్చు, బార్బుల్స్తో చేయొచ్చు, డిఫరెంట్ వెయిట్స్తో కూడా చేయొచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. ఇప్పుడు మనం ఫ్యాన్ తీసుకున్నప్పుడు దానికి కేబుల్ వైర్ వచ్చేలా తక్కువ ఇస్తారు. అది ఏసీస్ ఇచ్చామనుకోండి లెంత్ గేజ్ పెరిగిద్ది. అది ఒక ఇంటి మొత్తానికి గేజ్ పెరిగింది. అది కంపెనీకి గేజ్ అంటే గేజ్ వేసి ఎందుకు పెరుగుతున్నాయి? దానికి క్యాపబిలిటీ ఎంత ఉందో అంతవరకు వేయాలి కాబట్టి ఏ తక్కువ వేసినా ప్రాబ్లం అవుతుంది. సో దీన్ని మెషినరీ, ప్రతి ఒక్క మెషినరీకి అండి ఆ మెషినరీ తగ్గట్టుగా కేబుల్ అనేది డిజైన్ చేస్తారు. దాని తగ్గట్టుగానే చేయాలి. మనం ఎక్సెస్ వెయిట్ వేయడం వల్ల అంటే రిస్క్ మనకే ఉంటుంది. బై మిస్టేక్ రిస్క్ ఎలా జరిగితే చెప్పమంటారా? ఎట్లండి, ఈ వెయిట్, ఈ కేబుల్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేబుల్ చూసారా, ఈ వెయిట్ ఎంత ఉంది చూడండి. ఎక్సెస్ వెయిట్ వేస్తాం. మళ్ళీ ఇలా ఎక్సెస్ వెయిట్ వేయడం వల్ల ఈ కేబుల్ బ్యాలెన్స్ చేసుకోలేదు. ఈ కేబుల్ ఎంత ఉంది, దాన్ని మిషనరీ దాన్ని క్రియేట్ చేస్తారు. దానికి కేబుల్ తగ్గట్టుగా, వెయిట్కి తగ్గట్టుగా కేబుల్ అనేది డిజైన్ చేసి ఉంటుంది. అందుకు మించి మనం ఇలాగ వేసామనుకోండి కంపల్సరీ తగ్గిద్ది. మనకి ఈరోజు జరగలేదనుకోవద్దు, అది ఎప్పుడైనా జరగవచ్చు, ఎలా అయినా జరగవచ్చు. రిస్క్ అనేది మనకే అవుతుంది. పుల్ చేసేటప్పుడు టక్ మన లోడ్ వచ్చి మన మీద పడింది అనుకోండి, మనకి రిస్క్ అవుతుంది, డ్యామేజ్ అయ్యేది మనకి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఐడియా చెప్పమంటారా? ట్రైనర్ గైడ్లైన్స్లోనో ఒక ట్రైనర్ని ఇలా అడగండి, సార్ నేను ఇలా చేయాలనుకుంటున్నా, ఇలా చేయొచ్చా, ఇలా చేయండి, మీకు ఐడియా ఉంటే నేను ఎంత లోడ్ వేసుకొని చేయాలనుకుంటున్నా, ఇలా చేయాలి. వాళ్ళని అడిగితే వాళ్ళకి ఐడియా ఉంటుంది. బికాస్ ఆఫ్ వాళ్ళకి సర్టిఫికేట్ అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఐడియా ఉంటుంది. వాళ్ళ గైడ్లైన్స్ వెళ్తే మనకి సేఫ్ సైడ్ కూడా ఉంటుంది. సో బీ సేఫ్, బీ హెల్దీ. థ్యాంక్స్.